తెలుగు వన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఎవరి చిన్నపిల్ల వచ్చి కెమెరా ముందు నమస్కారం చెప్తోంది అనుకుంటున్నారు కదా? గుర్తుపట్టలేదా? నేనండి, శివాని. సరే, మీకు చిన్న క్లూ ఇస్తాను. బంగారు కోడి పెట్ట వచ్చరండి, హే పాప హే పాప హే పాప. ఇంకో క్లూ కూడా ఇస్తాను. అదర కొట్టు కొట్టు కొట్టు, పెదర కొట్టు బిడియానే, చెదర కొట్టు కొట్టు కొట్టు, విరగ కొట్టు విరహాన్నే. ఇప్పుడు గుర్తొచ్చాను కదా? ఎస్, యు ఆర్ రైట్. నేను సింగర్ సాయి శివాని. మా అమ్మగారి పేరు శ్రీమతి అలివేణి, మా నాన్నగారి పేరు ఓలేటి వెంకటనారాయణ. నేను హైదరాబాద్లో పుట్టాను. ఇప్పుడు 10th క్లాస్ చదువుకుంటున్నాను. మా చెల్లి వైష్ణవి. నాకు మా చెల్లి అంటే చాలా ఇష్టం. మా అమ్మగారు నాకు చెప్పారు, నేను 2.5 years ఉన్నప్పుడు వటపత్ర సాయికి రేడియోలో విని అలాగే పాడేంట. సో అప్పుడు మా అమ్మ నాకు సంగీతంలో అంటే ఏదో ఉంది అని అప్పుడు అమ్మ గుర్తించి, అప్పటి నుంచి నాకు నా ఫస్ట్ గురువు మా అమ్మ. నాకు ఇంట్లో అమ్మే సగం వరకు నేర్పించింది అమ్మే. ఆ తర్వాత నేను ఫస్ట్ జగన్నాథం గారని ఆయన దగ్గర నేర్చుకున్నాను. అక్కడి నుంచి నాకు నా లైఫ్లో సంగీతం స్టార్ట్ అయింది. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. చెంగావి చీర గుట్టు చూసుకోండి, ఏ పాప ఏ పాప హే పాప. నేను ఫస్ట్ టైం నలుగురిలో పాడింది బాంబేలో. అప్పుడు నేను 7 years old. అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అన్నమాచార్య కీర్తనల్లో, ఇంకా త్యాగరాజ కీర్తనలో. అప్పుడు నేను ఫస్ట్ పాడిన సాంగ్ శోభిల్లు సప్తస్వర, శోభిల్లు సప్తస్వర, సప్తస్వర. ఆ కాంపిటీషన్ నేను విన్ అయ్యాక అక్కడ జడ్జెస్ నాకు ఆకళ్ళ మల్లికార్జున శర్మ గారిని సజెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయనే నా గురువు. ఆయన శ్రీమతి హిమబిందు గారిని సజెస్ట్ చేశారు. సో నేను ఇద్దరి దగ్గర ప్రస్తుతానికి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఇక్కడ హైదరాబాద్లో నాకు గుర్తింపు వచ్చింది నవ్య నాటక కళా సమితి ఆల్ ఇండియా కాంపిటీషన్స్. వరుసగా 3 years నేను అది విన్ అయ్యాను. ఇంకా కళాసాగరం కాంపిటీషన్స్లో కూడా ఎవ్రీ ఇయర్ విన్ అవుతూ వచ్చాను. ఈ 2 కాంపిటీషన్స్లో ఫస్ట్ టైం నేను పాడిన పాట పలు విచారములేల పరమాత్మ నీవు నాకు కలవు కలవు ఉన్న కడమనేమిటికి పలు విచారములేల. నాకు 2006లో బాలరత్న వచ్చింది. ఇది మన గౌరవనీయులైన సీఎం గారు శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు. అండ్ 2007లో బాలగంధర్వ అవార్డు వచ్చింది. ఇది ఘంటసాల గాన సభ యూకే వాళ్ళ తరఫున నాకు ఇచ్చారు. అండ్ 2008లో చాలా ప్రెస్టీజియస్ అది క్లాసికల్ కాంపిటీషన్స్లో కళాసాగరం వాళ్ళది దీక్షిత తంబురా ప్రైజ్ వచ్చింది. అండ్ ఇది కాకుండా నా గురు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దగ్గర నేను కాన్సర్ట్ చేసినప్పుడు నాకు ఆయన అప్పటికప్పుడు ఒక బ్యాంగిల్ చేతికి తొడిగారు. ఈ 4 నాకు లైఫ్లో వచ్చిన చాలా మంచి అవార్డ్స్. రాజమండ్రి రాబిన్ హుడ్
నాకు నా ఇన్స్పిరేషన్ మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు సంగీతం మీద ఇంట్రెస్ట్ కలిగించింది మా అమ్మ. తర్వాత నాకు ఇష్టమైన సింగర్ అంటే క్లాసికల్లో నాకు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు చాలా ఇష్టం. తర్వాత మూవీ సాంగ్స్లో అంటే ఘంటసాల మాస్టర్ గారు. తర్వాత మన ఫీమేల్ సింగర్స్లో అంటే లీల గారు చాలా ఇష్టం. తర్వాత సుశీల గారు చాలా ఇష్టం. తర్వాత ఇప్పుడు మన కొత్త వాళ్ళలో అంటే కార్తిక్ గారు చాలా ఇష్టం. బాలీవుడ్లో సోనూ నిగమ్ అంటే చాలా ఇష్టం. అండ్ సునిధి చౌహాన్ అండ్ శ్రేయా ఘోషల్, వీళ్ళు నా ఫేవరెట్ సింగర్స్. అండ్ నా ఇన్స్పిరేషన్ మా మమ్మ. నేను నిజంగా చెప్తున్నాను, జీ తెలుగు లిటిల్ ఛాంప్స్ ఫస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేసే వరకు నాకు ఒక్క సినిమా పాట రాదు. అందులో కూడా నేను ఫస్ట్ పాడిన మూవీ సాంగ్ ఆనతి నీయరహర. అండ్ ఆ కాంపిటీషన్లో ఒక్కొక్క రౌండ్కి ఆ పాటలు నేర్చుకుంటూ వచ్చాను అంతే. సో అందులోంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చక్రి గారి బర్త్డే సందర్భంగా ఆయన ఒక టాలెంట్ సర్చ్ కండక్ట్ చేశారు. సో అందులో నేను పార్టిసిపేట్ చేస్తే అప్పుడు ముసుగు వేయొద్దు మనసు మీద పాడాను. అప్పుడు చక్రి సార్ వచ్చి సినిమాల్లో పాడతావా అని అడిగారు. డెఫినెట్గా పాడతానని చెప్పాను. సో ఆయన నన్ను జూలై 28 నా బర్త్డే రోజు పిలిచి నాకు ఫస్ట్ సాంగ్ అండ్ చాలా పెద్ద హిట్, అది టక్కరి మూవీలోంచి అమ్మి అమ్మి సాంగ్ పాడించారు నన్ను. నేను యాక్చువల్గా అసలు అంతవరకు వెళ్తానని కూడా నేను అనుకోలేదు. చాలా బాధపడ్డాను, అయ్యో ఎలిమినేట్ అయిపోయాను అని చాలా బాధ ఉండేది. కానీ ఎప్పుడైతే కోటి గారు నన్ను అందులో నువ్వు రికార్డింగ్స్కి రెడీగా ఉన్నావని చెప్పారో నాకు సగం బాధ తగ్గిపోయింది. అండ్ ఆ తర్వాత నేను అమ్మి అమ్మి అదరగొట్ట అవన్నీ పాడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఈ జనరే పాడగలను ఇది అనేమీ లేదు. నేను అన్ని రకాల సాంగ్స్ ఎంజాయ్ చేస్తాను, అన్ని రకాలు పాడగలను, పాడతాను. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ವಿರಗ ಕೊಟ್ಟು ವಿರಹಾನೆ మాంగళ్యం తంతున మద్దాలే చదవన మొగుడల్లే మారన మురిపాలే పెంచన ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ವಿರಗ ಕೊಟ್ಟು ವಿರಹಾನೆ చీకటి కరిగించన్నా కొవ్వొత్తినై నీ భయమును తొలగించన్నా ఆ ఎత్తునై నీ గదిలో వ్యాపించన్నా అగరొత్తినే కొడుతూ చేరనా ఊటిగమే చేయనా ఊపిరిగా మారనా ఊయలనే ఊపనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ವಿರಗ ಕೊಟ್ಟು ವಿರಹಾನೆ
నా దాహం తీర్చయ్యవా చిరపుంజివై నా నోటికి రుచులియవా నా రింజనీవై నీ వాకిట కురిసేయనా విజల్లునై నీ రాత్రికి దొరికియనా రసగుల్లనై నీ ఆశను తగ్గించనా కలదిల్లునై ఆరోగ్యానికి ముల్లంగివై ఆనందానికి సంపంగివై సంగీతానికి సారంగివై రావే రావే అర్థంగివై ఉత్సాహం నింపనా ఉల్లాసం పంచనా ఉమ్మ అందించనా ఉంగా తినిపించనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అదర కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే మాంగళ్యం తంతునా మంత్రాలే చదవనా మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో స్నేహగీతం అనే అప్కమింగ్ ఫిల్మ్లో ఒక మెలడీ పాడాను. అది కాకుండా కీరవాణి గారి అప్కమింగ్ ఫిలిం పేరు తెలీదు, అప్కమింగ్ ఫిలింలో ఒక మెలడీ పాడాను. వెలిగే వెన్నెలే విడిచేనా తెలిసి కన్నులే కరిగేనా ఓ ప్రేమ. ఇది డెఫినెట్గా సొంతంగా డెవలప్ అవుతున్నది అయితే కాదు. మా అమ్మమ్మ పాడతారు, మా నాయనమ్మ గారు పాడతారు, అమ్మ పాడుతుంది, నాన్నగారు పాడతారు, అమ్మ చాలా బాగా వీణ కూడా వాయిస్తుంది. సో ఫ్యామిలీలో మొత్తం చాలామంది వరకు మ్యూజిక్ ఉంది. చదువు పరంగా వేరే ప్రొఫెషన్లో వెళ్ళడానికి నాకు కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ మ్యూజిక్ ప్రొఫెషన్లో నేను కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి. అది కాకుండా నేను మ్యూజిక్లో ఎంఏ చేస్తాను, వీలైతే పిహెచ్డి కూడా చేయాలనుకుంటున్నాను. శివాని అంటే ఎలాంటి పాటైనా పాడగలదు అనే పేరు నేను ప్రజల్లో తెచ్చుకోవాలనుకుంటున్నాను. అది కాకుండా క్లాసికల్కి ఇంపార్టెన్స్ తెప్పించడానికి నా వంతు కృషి నేను చేస్తాను. బంగారు గోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప. బంగారు గోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప. చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప. నా గురు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఆయన దగ్గర నేను పాడినప్పుడు ఆయన ఒక బ్రేస్లెట్ ఇంకా ఒక బ్యాంగిల్ నాకు తొడిగారు. అది నాకు లైఫ్లో ఎప్పటికీ నేను మర్చిపోలేని మూమెంట్. అది కాకుండా చక్రి గారు నాకు ఫస్ట్ టైం నా ఫస్ట్ సాంగ్ నా చేత పాడించినప్పుడు, అండ్ అది కాకుండా కీరవాణి గారి దగ్గర అందరు మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పుడు ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది. నేను భరతనాట్యం నేర్చుకుంటున్నానండి. నా గురు శ్రీ విఎస్ రామూర్తి గారు, ఇంకా శ్రీమతి మంజుల రామస్వామి గారు. నేను సోనియా గాంధీ గారి ముందు ఢిల్లీలో అర్త్ కుంభ్ మేళాలో పర్ఫార్మెన్స్ ఇచ్చాను, మెయిన్ దుర్గా ఐటెం చేశాను. అది కాకుండా వరల్డ్ మిలిటరీ గేమ్స్ హైదరాబాద్లో వాళ్ళు చేసినప్పుడు అక్కడ కూడా నేను ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఉట్టి క్లాసికల్ కాన్సర్ట్స్ ఇవ్వడమే కాకుండా నేను అప్పుడప్పుడు డాన్స్ బ్యాలేస్కి కూడా పాడుతూ ఉంటాను. జతులు వేసి మా మేడంతో పాటు కలిసి నేను పాడుతూ ఉంటాను. మైకేల్ జాక్సన్ది She was more like beauty queen from a movie scene. I said don't mind, but do you mean I am the one gonna dance on the floor in a round? She said I am the one gonna dance on the floor in a round. People always told me, be careful what you do. Don't go around breaking young girls' hearts. And my
me, be careful who you love, be careful what you do, cause life becomes the truth. Yeah, the Billie Jean is not my lover, she's just a girl who claims that I am the one, but the kid is not my son. Sri Raja Rajesi Kuru Satkrupa, Sri Chakravasasi Hridi Mevasa, Sri Raja Rajesi Kuru Satkrupa. Ammi, ammi, ammi chumma de de, chummi gimmi, gimmi, dillu ichukove. Let it lay నేను 10th క్లాసే కాబట్టి నేను ఎవరికి సందేశాలు ఇచ్చే స్థాయిలో లేను. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన Telugu1.com ద్వారా మీ ప్రేక్షకులందరికీ నేను ఇలా దగ్గర కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో నేను వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఎప్పుడూ మీరు నన్ను ఆదరిస్తూ ఉంటారని, మీ మనసులో ఎప్పుడూ నేను ఒక సింగర్గా ఉండిపోతానని, మీ అందరూ నన్ను ఎప్పుడు ఇలాగే బ్లెస్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ, మీ శివాని.